ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతి ఇవ్వండి. సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిందట. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందట హరీష్ రావును విచారించడానికి. ఆ పిటిషన్ సోమవారం జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని జస్టిస్ ఉజ్జల్ భూయాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు రాబోతున్నది. హరీష్ రావు ఆదేశాల మేరకు పోలీస్ అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్, ఆయన రియల్ ఎస్టేట్ కాదరని, ఆయన పొలిటికల్ లీడరు, 2023 ఎలక్షన్లో ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేసిండు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఏం పేపర్లో ఆయన 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 పొలిటికల్ లీడర్. ఇప్పుడు ఆయన ఏదో బీసీవై పార్టీలో ఏదో ఎందులోనో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఎప్పుడు 2024లో. దీనిపైన 2024 డిసెంబర్ 1వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత హరీష్ రావు పిఏ వంశీకృష్ణ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు తనపైన అక్రమంగా కేసు పెట్టారని ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు 2024 డిసెంబర్ 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ వాదన అనంతరం హరీష్ రావు పైన కేసు పెట్టడానికి సరైన ఆధారాలు, బలమైన సాక్ష్యాలేమీ లేవంటూ హైకోర్టు 2025 మార్చి 4వ తేదీన ఆ కేసును కొట్టేసింది. హైకోర్టు తీర్పును చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇరుపక్షాల వాదన అనంతరం జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణాలేమీ కనిపించడం లేదని అభిప్రాయపడింది. చక్రధర్ గౌడ్ పిటిషన్ను కొట్టేసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును పోలీసులు విచారించడం, రాష్ట్రంలో కేసు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హరీష్ రావును ప్రతివాదిగా చేరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో చక్రధర్ను సైతం ప్రతివాదిగా చేర్చింది. దీనిపైనే సుప్రీంకోర్టు విచారణ జరపబోతున్నది. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ పిటిషన్ ఇదిగో, ఇదే అది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కోర్ట్ నెంబర్ 4లో ఇవాళ రాబోతున్నది. ఐటెం నెంబర్ 18, అంతేనా? ఐటెం నెంబర్ 18, క్రిమినల్ అపిలేట్ జ్యూరిడిక్షన్ పిటిషన్ ఫర్ స్పెషల్ లీవ్ పిటిషన్. ఎవరెవరికి? స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ తన్నీరు హరీష్ రావు అండ్ అదర్. సో వీళ్ళు పిటిషన్, గవర్నమెంట్ పిటిషన్ వేసిన ఆయన్ని విచారించాలి, పర్మిషన్ ఇవ్వండి అని. ఆఫీస్ రిపోర్ట్ ఆఫ్ ఫ్రెష్ కేసు అట. సో ఇది పాత కేసు హైకోర్టులో ఉన్నప్పుడు హైకోర్టు ఆనాడు చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ని కొట్టేసింది. చక్రధర్ గౌడ్కి ఫోన్ చేద్దాం ఒకసారి. హలో అన్న, నేను లైవ్లో ఉన్నారు మీరు? చెప్పండి అన్న. ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ హరీష్ రావుని విచారించాలని పిటిషన్ వేసిందా? నేను ఇది ఇదే కదా సుప్రీంకోర్టులో? అవునన్నా, జూన్ లో వేసింది. రాధాకిషన్ రావు పైన అండ్ హరీష్ రావు పైన వేసింది. అది వాళ్ళ విచారణకు ఉన్నది. అంటే మాకు విచారించాలి వీళ్ళని. గతంలో హైకోర్టులో వీళ్ళు కేసు క్వాజ్ చేసుకున్నారు అనేది వాళ్ళ కోర్ట్ నంబర్ 4 ఐటమ్ నంబర్ 18 లో. ఒకవేళ కనుక ఇవాళ మనకు పాజిటివ్ గా వస్తే, సుప్రీంకోర్టులో మనకు పాజిటివ్ గా వస్తే మాత్రం మళ్ళా కథ మొదటికి వస్తుంది. హరీష్ రావుని కూడా ఫోన్ ట్యాపింగ్ లో విచారించే అవకాశం. కానీ మీ పిటిషన్ కొట్టేసింది కదా గతంలో హైకోర్టు. మరి ఏ గ్రౌండ్స్ లో కొట్టేసింది? దాంట్లో గ్రౌండ్స్ ఏం లేదన్నా. నేను కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు అటెండ్ కాలేకపోయినాను. సో అట్లా డిస్పోజ్ అయింది. అది డిస్మిస్ ఏం కాలేదు. అంటే నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. నేను పిటిషన్ ఇట్లా అన్ని వేసిన లాయర్ ఇష్యూ వల్ల నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. మా తరఫున ఏం తప్పు లేదు. సో అది కనుక్కొనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇతనికి ఎట్లయినా న్యాయం చేయాలి అనే ఒక లాయర్ ను పెట్టేసి సుప్రీంకోర్టులో ఇప్పుడు చేయడం జరిగింది. హోప్ఫుల్లీ వాళ్ళ రాధాకిషన్ రావు పైన హరీష్ రావు పైన మనకు ఒకవేళ పాజిటివ్ గా వస్తే మాత్రం వీళ్ళు ఇద్దరు విచారణ ఎదుర్కోవాల్సిందే. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు ఇందులో ఏంది హరీష్ రావు పాత్ర ఏంది? గతంలో చెప్పినా, నన్ను ఎంత వేధించిండో చెప్పినా. మా ఇంట్లో 16 ఫోన్లు ట్యాప్ అయినాయి.
డిజిటల్ ఎవిడెన్స్ ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్సెస్ కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఉన్న రాధాకిషన్ రావుకి సిద్దిపేటకి సంబంధమే లేదు. దాదాపుగా 2023 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ రేపు ఎలక్షన్ అనంగా అంటే నవంబర్ 30 బిఫోర్ దాకా ఫోన్ అనేది ట్యాప్ చేసిర్రని విత్ ఎవిడెన్సెస్ ఇచ్చిన కింద కేసు ఎందుకు కొట్టుడు పోయిందంటే ఎక్స్టార్షన్ అనేది ఒక సెక్షన్ పెట్టారు. అది ప్రూవ్ చేయడంలో కొంచెము మనం ఫెయిల్యూర్ అయినాం, అంటే మనకు సమయం దొరకలేదు. ఓకే. సో ఇప్పుడు కనుక గవర్నమెంట్ సుప్రీంకోర్టు కనుక మనకు అనుమతిస్తే ఈ నిజాలన్నీ బయటకు వస్తాయి. దీంట్లో ఎక్స్టార్షన్ ఉందన్న ఆల్రెడీ 3 అరెస్ట్ చేసి జైలుకు పంపిరు. జైలుకు పంపినాక కూడా హరీష్ రావు మరి తన ఏం చేసిండో తెలియదు. హైకోర్టులో అయితే బయటపడ్డాడు. బట్ సుప్రీంకోర్టు మనకు పాజిటివ్ వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ. రైట్. సో ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఒక అప్డేట్. సో తెలంగాణ ప్రభుత్వము హరీష్ రావు పైన సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఆయన విచారించాలి, పర్మిషన్ ఇవ్వండి అని. గతంలో హైకోర్టులో ఆయనకు అనుకూలంగా, హరీష్కి అనుకూలంగానే తీర్పు వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి.